తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇగో మన ఇళ్ళల్లో పండుగ ఏదన్నా జరిగితే 4 సార్లు పిలిచినా కానీ కొంతమంది ఊరు అంటే పోబుద్ధి కాకనో లేకపోతే పనులు తీరకనో సమయం కుదరకనో ఏదో రకంగా ఏం పోతాంలే పోత గీత ఇంట్లో ముసలామనో అయ్యనో లేకపోతే మా పిల్లలను పంపుతాం అనుకుంటే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ సంక్రాంతి పండుగ జరుగుతుంది, అది అంతటా జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో జరంత బొమ్మాళ్ళంగా గొప్పగా జరుగుతుందంట. ఆంధ్రప్రదేశ్కి పోతందుకు పిలువకున్నా కూడా మా ఇంట్లో పండుగ అవుతుంది, మా రాష్ట్రంలో పండుగ అవుతుందని పిలువకున్నా కూడా మా అమ్మగాని బాబు నన్ను కూడా తీసుకుపోరా మయ్య కానీ మీ కాడ బాగా జరుగుతుందంటగా పండుగ జర నన్ను తీసుకుపోరా అని రికమెండేషన్ పెట్టుకొని ఒక్క దోసుగాడు ఉంటే ఒక్క దోసుగాని ఎంబడి 10 మంది పోతురంట. మరి ఏం చేస్తున్నావు చాడా అంటే పండుగ కాలు కోసే ఏటలకు తింటాను కూతురా లేకపోతే వాళ్ళు స్వీట్లు తింటాను కూతురా? ఏటలు లేవు, తోటలు లేవు, స్వీట్లు లేవు. ఆటకు మంచి ఆయమన్న ఆట జరుగుతుందంట. ఆడ పత్తాల ఆట, గుండు కొట్టుడు, మళ్ళీ పోతే ఎడ్ల పందాలు, కోళ్ళ పందాలు, ఇటువంటి ఆటలు చాలా ఉంటాయి కదా. ఇగో ఈ ఆటలు చూస్తేందుకు వీళ్ళంతా కలిసి లైన్ కడుతురంట. క్లియర్గా ఇచ్చిండ్రు ఇవాళ పేపర్లో. మీ ఊరికి మేము కూడా వస్తాం బాబు, మా అమ్మగారు మమ్మల్ని తీసుకుపోరా అని ఇచ్చిండు హెడ్డింగ్. కోడి పందాల కోసం ఏపీ బాటలో యువత. తెలంగాణతో పాటు ఉత్తర రాష్ట్రాలు, ఓన్లీ తెలంగాణలో కాదు ఇంకా 3-4 రాష్ట్రాలలో కూడా కలిసి మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కిక్కిచ్చిపోతున్నట్టు ఏడికాడికి. ఉత్తర రాష్ట్రాలతో వారు కూడా అడిగి మరీ వెళ్తున్నాం. అయినా వద్దన్నా కానీ అడిగి మరీ మా అమ్మగారిని తీసుకుపోరా అని ఎమ్మటి పడుతున్నారంట. మళ్ళీ ఎప్పుడు వెళ్దాం? ఉద్యోగరీత్యా 30 ఏళ్ళుగా హైదరాబాద్లో స్థిరపడిపోయిన ఏపీకి చెందిన బద్రీనాథ్ గత సంక్రాంతికి స్వస్థలానికి వెళ్ళేటప్పుడు తమ వెంట ఫ్యామిలీ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళినట. ఆయన చేసిన పొరపాటు మంచిగా తెలియదు కానీ 30 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో స్థిరపడ్డ ఆయన పోయిన సంవత్సరం పోత ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చుట్టుపక్కల ఉంటారుగా గాలను కూడా తీసుకుపోయారంట. అప్పుడు తనతో వచ్చిన స్నేహితులు మళ్ళీ ఎప్పుడు వెళ్దామంటూ ఇప్పుడు తన వెంట పడుతురంట. పోయినసారి మమ్మల్ని తీసుకుపోతావు కదా, ఏం ఎంజాయ్, ఏం కథ, ఎక్కడ లెక్క, మళ్ళీ ఎప్పుడు కొనబోతారు నన్ను? కొనబోతావా మా అమ్మగారి అవసరం అయితే నీ బండ్ల పెట్రోల్ నేనే పోస్తా, డీజిల్ నేనే పోస్తా, బస్ ఛార్జీలు నేనే కడతా, అవసరం అయితే ట్రైన్ ఛార్జీలు కూడా నేనే కడతా, కానీ మమ్మల్ని తీసుకుపో అని ఎమ్మడి పడుతురంట. ఇప్పుడు తన వెంట పడుతున్నారని తన అనుభవాన్ని పంచుకున్నాడు. ఇక తనతో పాటు తెలంగాణ యూపీ వ్యక్తులు తమ ఊరికి వస్తున్నారని రాజోలు సమీపంలో ఓ గ్రామానికి చెందిన నరహరి పేర్కొన్నాడు. కోడిపందాలు, గుండాట కోసం తన స్నేహితులు 2 నెలల జీతం తీసుకొని వస్తున్నారని కోడిపందాల కోసం అబ్బర కొడుక 2 నెలల జీతం అంటే ఎంతో కొంత సాఫ్ట్వేర్ అయి ఉంటారు వీళ్ళు. 2 నెలల జీతం అని ఎంత తక్కువ పెట్టుకున్నా కానీ ₹1,00,000 1,50,000 ఉంటుంది. 2 నెలల జీతాన్ని జేబులో పెట్టుకొని పోతురు అంటే వీళ్ళు 2 నెలల జీతానికి ఇంకా 4 నెలల జీతాన్ని తీసుకొని వస్తారు అనుకుంటురా? అటే పోతప్పుడు 100 మంది పోతున్నారు. 4 ఒక్కరికో ఇద్దరికి ఏమో వస్తే ఆలయాల కన్నా ఉంటాయి, లేకపోతే ₹4 ఎక్కువ వస్తాయి. కానీ మిగతా 98 మంది పశలు మొత్తం అక్కడనే పోయి గుప్పి రావాల్సిందే. అక్కడ ఎద్దు గెలవాలన్నా, కోడిపుంజు గెలవాలన్నా, అక్కడ ఎడ్ల పందాలు కాస్తోళ్ళు వాళ్ళ చేతులనే ఉంటుందట. కోడి గెలవాలన్నా ఆ కోడి పందాల కత్తులు కడుతోళ్ళ చేతులనే ఉంటుందట. మనం ఏమనుకుంటాం, గెలిచిందిరా నా ఎద్దు, గెలిచిందిరా నా కోడి అనుకుంటాం. కానీ మంచి కండలు తిరిగిన ఎద్దు కూడా జరసేపట్లో నిలబడుతుందంట. మంచి ఏది పిస్తా బాదం పప్పు తిన్న కోడి పుంజు కూడా 2 దెబ్బలు కొట్టగానే 3వ దెబ్బ కొడతాడు, గాలి ఎగురుతాడు, తప్పకుండా కింద పడతాడు. కథం అంటే మొత్తం వాళ్ళ చేతులు వాళ్ళ కన్సర్న్లలో నడుస్తాయంట. పాపం ఈ తెలంగాణ అయితే ఏంది, లేకపోతే యూపీ అయితే ఏంది, చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలో అంతా పోయి ఆడికి పోయి కోడి పందాలు ఆడతాం, మేము ఎడ్ల పందాలు ఆడతామని పోయి జేబులు మొత్తం గుల్ల చేసుకొని వస్తారంట. దానికి కూడా పైరో పెట్టించి రికమెండేషన్ తోటి బాబు నన్ను కూడా తీసుకుపోయి, పోయినసారి తీసుకుపోతే మంచిగా మస్తు ఎంజాయ్ చేసినాం, ఈసారి కూడా తీసుకుపోయి వస్తే అప్పుడు 2 నెలల జీతం తీసుకొని వస్తున్నాయంటే ఇక చూడు ఆ ఆటలకి ఎంత క్రేజీ ఉంది, ఏం కథ అన్నట్టు చూడు. చాలా ఏరియాలలో పెద్ద గ్రౌండ్లు 20, 30, 40, 50 ఎకరాల గ్రౌండ్లు చేసి ఫుల్ టెంట్లు వేసి ఆ టెంట్లో ఓట గుండాట అయితేంది, పత్తాలాట అయితేంది, పత్తాలాటలో 12 రకాల ఆటలు ఉంటాయి. కోడి పందాలు అయితేంది, ఎడ్ల పందాలు అయితేంది, చాలా సినిమాలలో చూపిస్తారు. జయదేవ్ వీళ్ళతో సుందరి సినిమాలో అదేదో గోయిట్ వచ్చి ఒక నెంబర్ కాడ అవుతుంది చూసినావు, గసంటి ఆట అయితేంది, ఎరుపు నలుపు 90 రకాల ఆటలు ఉంటాయి. ఆ ఆటలలో మొత్తానికి ఆడ అడ్డగా మారిందంట. పోయి ఆట ఆడి ఉన్న పైసలు మొత్తం కలాజ్ చేసుకొని వస్తున్నారంట. కానీ దొబ్బుకొస్తులు మాత్రం ఓవలు ఉండాలంట. పేపర్లు ఇచ్చిన ముచ్చట, నేను చెప్పే ముచ్చట కాదు. కానీ వాస్తవానికి కూడా గదే జరుగుతుంది. వద్దంటున్నా కూడా పోతురు మీరంటే మరి అక్కడ ఆటలకు అంతగానో ఆకర్షితులు అయ్యారంటే మరి ఆటలలో ఏముందో ఒకసారి పోతే పొయ్యన రావాలి కానీ పాడైపోయిన ఇత్తు లేకపోయి ఇత్తుంటే పొయ్యాను వద్దు. కానీ ఇక నాసు ఉంటాడు ఏం పోతుంది. కానీ డబ్బు గల బాగా పోతురంట. మా అమ్మగారి ఓలైన పోతోళ్ళు ఉంటే జేబు గుల్ల చేసుకొని రాకూరి
పోస్తే నేత్రానందం చూసి వచ్చే ఉపాయం చేయరు కానీ ఆట ఆడి పశలు పొడగొట్టుకొని ఉత్తపుణ్యానికి ఆగమై అయితే రాకూరి ఉంటా మరిగా.